Welcome to Mercy Study Circle. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ 3 బటర్ఫ్లైస్. ఈ లెసన్ ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుగులో చూద్దాం టీచర్స్. లెసన్ మొత్తం మనకు తెలిసి ఉంటే ఎగ్జామ్లో లెసన్పై ఏ బిట్ ఇచ్చినా ఆన్సర్ చేయగలం. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది టీచర్స్. 3 బటర్ఫ్లైస్, 3 సీతాకోక చిలుకలు. మీరు టెక్స్ట్ బుక్ కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే నేను ఏ పేరాకు ఆ పేరా తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది టీచర్స్. ఒక తోటలో 3 సీతాకోక చిలుకలు నివసిస్తూ ఉండేవి. అవి 3 స్నేహితులు. ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు, ఒకటి పసుపు రంగులో ఉంటాయి. అవి కలిసి ఆడతాయి, నాట్యం చేస్తాయి, ఎగురుతాయి, పువ్వుల్లో ఉన్న మకరందాన్ని పీలుస్తాయి. నెక్స్ట్ పేరా. ఒకరోజు మధ్యాహ్నం ఆ సీతాకోక చిలుకలు ఆడుతుండగా అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. చల్లని గాలి వీస్తుంది. వర్షం పడేలా ఉంది, ఆడడం ఆపేద్దాం అని ఎరుపు రంగు సీతాకోక చిలుక అన్నది. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. 3 సీతాకోక చిలుకలు వర్షంలో తడిచిపోయాయి. వాటికి ఎగరటానికి కష్టమైంది. అవి ఆశ్రయం కోసం చూస్తున్నాయి. అవి దగ్గరలో ఒక పొద్దుతిరుగుడు పువ్వును చూశాయి. ఆ పొద్దుతిరుగుడు పువ్వు కూడా సీతాకోక చిలుకలను ఆతృతగా చూస్తుంది. హలో పొద్దుతిరుగుడు పువ్వు, వర్షం బాగా పడుతుంది. మేము వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉండొచ్చా అని సీతాకోక చిలుకలు అడిగాయి. నాకు ఇష్టమైనవి ఎరుపు మరియు పసుపు. వర్షం తగ్గే వరకు మీరు నాతో పాటు ఉండొచ్చు, కానీ తెలుపు సీతాకోక చిలుకను ఇక్కడకు అనుమతించను అని పొద్దుతిరుగుడు పువ్వు చెప్పింది. అప్పుడు పసుపు మరియు ఎరుపు సీతాకోక చిలుకలు ఇలా సమాధానం ఇచ్చాయి. మా స్నేహితుడును నిరాశతో పంపించలేము, మేము ఇక్కడ ఉండము. లేదా మా స్నేహితుడును నిరాశ నిస్పృహలోకి పంపించి మేము ఇక్కడ ఉండము. వర్షము సీతాకోక చిలుకల మీద గులకరాళ్ళలా పడుతుంది. అప్పుడు సీతాకోక చిలుకలు తెలుపు లిల్లీని చూశాయి. హలో మంచి లిల్లీ, ఇక్కడ వర్షం బాగా పడుతుంది. నీ రేకులను తెరిచి మమ్మల్ని దాచిపెట్టు అని సీతాకోక చిలుకలు ప్రాధేయపడ్డాయి. నాకిష్టమైనది తెలుపు. వర్షం ఆగేంత వరకు నీవు నాతో ఉండొచ్చు, కానీ మిగిలిన రెండింటిని అంటే పసుపు మరియు ఎరుపును అనుమతించను అని తెలుపు లిల్లీ చెప్పింది. వాటిని నిరాశ నిస్పృహలో ఉంచి నేను ఇక్కడ ఉండను అని తెలుపు సీతాకోక చిలుక సమాధానం చెప్పింది. సీతాకోక చిలుకలు అన్నీ తడిచిపోయాయి. అవి ఎగరటానికి కూడా కష్టమైపోయింది. అవి ఆకాశం వైపు చూశాయి. ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది. సూర్యుడు మేఘాల వెనుక నుండి సీతాకోక చిలుకలను చూస్తున్నాడు. సీతాకోక చిలుకల మధ్య ఉన్న ప్రేమ శ్రద్ధను చూసి సూర్యుడు చాలా సంతోషించాడు. కాబట్టి సూర్యుడు మబ్బులను వెంటాడి వర్షాన్ని ఆపుచేశాడు. సూర్యుడు సీతాకోక చిలుకల యొక్క రెక్కలు ఎండినట్లు చేశాడు. 3 సీతాకోక చిలుకలు మరలా సంతోషంగా ఉన్నాయి. అవి తోటలో ఉన్న పువ్వుల మధ్య సాయంత్రం వరకు నాట్యం చేశాయి. రాత్రి అయినప్పుడు ఆ 3 సీతాకోక చిలుకలు కలిసి నిద్రలోకి జారుకున్నాయి. సో ఇది టీచర్స్, లెసన్ మొత్తం మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. మీరు ఈ వీడియో 2 టైమ్స్ చూసినట్లయితే మీకు గుర్తుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.